కంచరపాలెంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు వెంకటేష్ మహా ఆ తర్వాత సొంత కథతో చేసిన సినిమా రావు బహదూర్. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఇందులో లీడ్ రోల్ చేయటం, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పించడం, ప్రోమోలు క్రేజీగా ఉండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే, ఘన చరిత్ర ఉన్న జమీందార్ కుటుంబానికి చెందిన రామ్దేవ్ అంటే సత్యదేవ్ తన ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన కుసుమ మరణించిన దగ్గర నుంచి మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. ఎన్నో ఏళ్ల పాటు తన గదికే అతను పరిమితమైపోతాడు. క్యాన్సర్ బారిన పడ్డాక కూడా అతను ప్రాణాలు కోల్పోకుండా తనలో మెదిలిన ఒక అనుమానం పెనుభూతమై మనోవేదన అనుభవిస్తూ ఉంటాడు. రామ్దేవ్ పెట్టే ఇబ్బందులతో కుటుంబ సభ్యులతో పాటు పని వాళ్ళు కూడా నానా పాటలు పడుతూ ఉంటారు. రామ్దేవ్ ఆప్తమిత్రుడైన వైద్యుడికి ఈ తలనొప్పి తప్పదు. రామ్దేవ్ సమస్య పరిష్కరించడం కోసం వైద్యులు, కుటుంబ సభ్యులు ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇంకొక వైపు అతను ఒక కేసులో చిక్కుకుంటాడు. ఇంతకీ ఆ కేసేంటి? రామ్దేవ్ గతమేంటి? తన మానసిక సమస్యకు మూలమేంటి? అతడిలో మెదిలిన అనుమానం ఏంటి? చివరికి అతడి అనుమానం తీరిందా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, అందరూ చెప్పే కథలు చెప్పకూడదు. ఆ కథలను చెప్పే తీరులోనూ వైవిధ్యం చూపించాలి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాలి. వాళ్ళను ఆశ్చర్యపరచాలి అన్న తపన అభినందనీయమే. కానీ కొత్తదనం పేరుతో నెరేషన్ గందరగోళంగా సాగితే, అసలు చెప్పాలనుకున్న విషయమే అర్థం కాని పరిస్థితి తలెత్తితే, అసలు విషయం చెప్పకుండా సాగదీస్తే పెట్టిన ఎఫర్ట్కు తగ్గ ఫలితం ఉండదు. రావు బహదూర్ సినిమా ఈ కోవకి చెందుతుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం దర్శకుడైన వెంకటేష్ మహా మరోసారి భిన్నమైన క్రేజీగా అనిపించే కథను ఎంచుకున్నారు. ఆ కథతో అతను ఇవ్వాలనుకున్న మెసేజ్ బాగుంది. ఈ కథకిచ్చిన ముగింపు వావ్ అనిపిస్తుంది. కానీ చిన్న పాయింట్ పట్టుకుని సాగదీయడం, ముగింపు కోసం ప్రేక్షకులు ఓపిగ్గా ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడం సమస్యగా మారింది. సగం సినిమా అయ్యాక కూడా ప్లాట్ పాయింట్ ఏంటో అర్థం కాని అయోమయంలో ప్రేక్షకులు ఉంటారంటే అది కథనంలో లోపం వల్లే. రొటీన్ కు భిన్నమైన సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులు దీంతో కనెక్ట్ అయినా సరే, వాళ్ళు కూడా ఎంతో ఓపిక చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక మనిషిలో మొదలైన అనుమానం పెనుభూతంగా మారితే ఏమవుతుందో చెప్పే ప్రయత్నం చేశాడు వెంకటేష్ మహా ఈ చిత్రంతో. సత్యదేవ్ లాంటి గొప్ప నటుడు దొరకడంతో టిపికల్ క్యారెక్టరైజేషన్తో హీరో పాత్రను తీర్చిదిద్ది ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలని చూశాడు. ఈ పాత్ర ఆసక్తికరంగానే అనిపిస్తుంది. సత్యదేవ్ కూడా పర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. అయితే క్యారెక్టరైజేషన్ బాగున్నా కూడా దాని చుట్టూ సరైన సన్నివేశాలు రాసుకోకపోవడంతో రావు బహదూర్ ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయింది. రొటీన్ కు భిన్నంగా సన్నివేశాలను కన్సీవ్ చేయాలన్న ఆలోచన బాగున్నా కూడా కథతో అవి ఎంత రిలేట్ అయి ఉన్నాయి, ప్రేక్షకులను ఎంత మేర ఎంగేజ్ చేస్తాయని చూసుకోవాల్సిందే. సత్యదేవ్ పాత్ర పరిచయం, ఆరంభంలో కొన్ని సన్నివేశాలు బాగానే అనిపించినా కూడా తన సమస్య ఏంటో చెప్పడం కోసం పెట్టిన ఎపిసోడ్లు మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. ముఖ్యంగా తన కొడుకు ఆత్మతో హీరో సంభాషించే సన్నివేశాలు, అలాగే తమ పూర్వీకులతో కలిసి పాట పాడుకునే ఒక ఎపిసోడ్ చూశాక ప్రేక్షకులు సినిమా పట్ల ఆసక్తి సన్నగిలుతుంది. ఇంటర్వెల్ కార్డు పడ్డాక కూడా దర్శకుడు అసలు ఈ సినిమాతో ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాదు. ప్లాట్ పాయింట్ మీద అవగాహన రాదు. ద్వితీయార్థంలో కూడా కథ ఎంతకీ ముందుకు కదలక, పాత్రల ప్రవర్తన, వాటి సంభాషణల్లో ఆంతర్యం అర్థం కాక రిపిటేటివ్ సీన్లతో రావు బహదూర్ అసహనానికి గురి చేస్తుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యాక మాత్రం సినిమాలో కదలికొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హృదయంగా సాగే సన్నివేశాలతో రావు బహదూర్ లో ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. మళ్ళీ వర్తమానంలోకి వచ్చాక కొంత గందరగోళం ఉన్నప్పటికీ ఫ్లాష్ బ్యాక్ తో మొదలైన టెంపో చివరి వరకు కొనసాగుతుంది. చివరి 20 నిమిషాల్లో మాత్రం రావు బహదూర్ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్లు ఈ కథ గొప్పతనాన్ని చాటుతాయి. ఇక్కడే ఈ సినిమా తీసింది కేర్ ఆఫ్ కంచరపాలెం దర్శకుడు అనే విషయం గుర్తుకొస్తుంది. పతాక ఘట్టం ఎంతో గమ్మత్తుగా అనిపించడంతో పాటు అక్కడ ఇచ్చిన మెసేజ్ కూడా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. కానీ అయితే ద్వితీయార్థంలో 1-2 ఎపిసోడ్లు అయితే ఎంత మంచి అనుభూతిని ఇచ్చినా కూడా అంతకు ముందు కలిగిన అసహనాన్ని అవి ఎంత మేర మరిపిస్తాయనేది ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రథమార్థం అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లో సాగిపోతే బాగుండనే ఫీలింగ్ అయితే కలిగిస్తుంది రావు బహదూర్. డిఫరెంట్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళు రావు బహదూర్ పై ఒక లుక్ వేసేయచ్చు.
కానీ కొంచెం ఓపిక మాత్రం అవసరం. నటీనటుల విషయానికి వస్తే సత్యదేవ్ నటన గురించి రావు బహదూర్ టీం అంత గొప్పగా చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదని సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఎవరితోనూ పోల్చలేని విధంగా, ఇంకెవరిని ఆ పాత్రలో ఊహించుకోలేని విధంగా అద్భుతమైన ఒరిజినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడతను. ఇప్పటికే ఎన్నో మంచి పాత్రలు చేసినా కూడా రామ్ దేవ్ పాత్ర అతడి కెరియర్ లో ఒక మైలు రాయిలా నిలుస్తుంది. సినిమా ఎలా ఉన్నప్పటికీ తన నటనతో, హావభావాలతో ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేశాడు సత్యదేవ్. చాలా వరకు తన భుజాల మీద సినిమాను మోశాడు. సత్యదేవ్ జోడీగా మలయాళ అమ్మాయి దీపా థామస్ చక్కగా నటించింది. గొప్ప అందగత్తెలా కనిపించకపోయినా కూడా తన నటనతో ప్రేక్షకుల దృష్టిని అయితే ఆకర్షిస్తూ ఉంది. హీరో స్నేహితుడైన వైద్యుడి పాత్రలో వికాస్ ముప్పాక కూడా చాలా బాగా నటించాడు. సినిమా అయ్యాక గుర్తుండే పాత్రలో అది కూడా ఒకటి. సీనియర్ నటుడు ఆనంద్ క్యామియో తరహా పాత్ర చేశాడు. ఆయన నటనకి ఏమీ వంకలు పెట్టడానికి లేదు. మిగతా ఆర్టిస్టులంతా పెద్దగా పేరు లేని వాళ్ళే అయినా అందరూ బాగానే చేశారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే టెక్నికల్ గా రావు బహదూర్ లో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. సాంకేతిక నిపుణులంతా కూడా దర్శకుడి అభిరుచికి తగ్గట్లుగా పనిచేశారు. స్మరణ్ సాయి నేపథ్య సంగీతం ఎప్పుడూ కూడా తెలుగు సినిమాల్లో వినిపించే సౌండ్లకు భిన్నంగా సాగుతుంది. బీజిఎంతోనూ కథను నెరేట్ చేసే ప్రయత్నం జరిగింది. కార్తిక్ పర్మార్ ఛాయాగ్రహణం కూడా భిన్నంగా సాగింది. సినిమాకు వింటేజ్ లుక్ తీసుకురావడంలో తన కెమెరా పనితనం కీలక పాత్ర పోషించింది. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. వెంకటేష్ మహా మరోసారి తాను భిన్నమైన రచయితను, దర్శకుడినని చాటాడు. ఈ సినిమాతో అతను చెప్పాలనుకున్న పాయింట్ భలేగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను రాసిన, తీసిన తీరు దర్శకుడిగా తన అభిరుచిని చాటుతుంది. తన కథ విశేషమైందే, కానీ దాన్ని నెరేట్ చేసిన తీరులో కొన్ని సమస్యలున్నాయి. థ్రిల్లర్ సినిమాల తరహాలో మొత్తం భారాన్ని ట్విస్ట్ తో ముడిపడ్డ క్లైమాక్స్ మీద మోపేసిన మహా అంతకు ముందు బోర్ కొట్టించాడు. చివరిగా రావు బహదూర్ కథ క్రేజీ, కథనం నెమ్మది. రేటింగ్ 5కి 2.5 ఇవ్వచ్చు.